హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి డబల్ ధమాకాతో మీ ముందుకు వచ్చేసింది మీ క్రియేషన్స్. ఏంటి డబల్ ధమాకా అని అనుకుంటున్నారా? ఈరోజు వచ్చేసి నేను టిఫిన్ అలాగే అదేవిధంగా స్నాక్ కూడా చూపించబోతున్నాను అనమాట. సో టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఎలాగో పిల్లల స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఈజీ మెథడ్లో చకచకా చేసేసుకోవచ్చు. 2 ఐటమ్స్ అయితే నేను చేసి చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఆలు పరాటా ప్రిపేర్ చేశాను. ఎంత చక్కగా ఇలా సన్నగా అదేవిధంగా పొరలుగా వచ్చేసింది. సో ఆలస్యం చేయకుండా నేనైతే వీడియో స్టార్ట్ చేసేస్తాను. సో అంతకంటే ముందుగా నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఆలస్యం చేయకుండా నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. మీరు కాస్త ఓపికతో వీడియో పూర్తిగా చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి నేనైతే ఫస్ట్ బౌల్ తీసుకున్నాను. ఏంటంటే స్టఫింగ్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి, కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. అలా అనేసి నేను పొటాటోస్ తీసుకున్నాను, ఆలుగడ్డలు తీసుకున్నాను అనమాట. అంటే కర్రీ ఎక్కువ కావాలి అని అనుకుంటే మీరు 3 దగ్గర 4 తీసుకోండి, నో ప్రాబ్లం. సో ఇలా మనం పీసెస్ కింద మనం ఇందులో ఉడకపెట్టేసుకోవాలన్నమాట, వాటర్లో ఉడకపెట్టేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఎంచక్క ఈ విధంగా అన్నీ కూడా పొటాటోస్ని ఇలా సన్నగా కాస్త సన్నగా కట్ చేయండి. అంటే ఒక 4 భాగాలు 4 పీసెస్ కింద చేసేసి ఉడకపెట్టేసేయండి. అదేవిధంగా నేను ఆనియన్స్ చిల్లీస్ తీసేసుకున్నాను అనమాట. సో ఇవి చాపర్ కన్నా వేయండి లేదా కటర్ కన్నా వేసేసి సన్నగా కట్ చేసుకోండి. ఒకవేళ అవి కూడా లేదు అంటే నైఫ్తో అయినా సరే పర్వాలేదు. మనము ఈజీగా అంటే ఎంత సన్నగా అంటే అంత సన్నగా వీలైనంత వరకు కట్ చేసేసుకోవాలి. నేనైతే చాపర్ చేసేసాను అనమాట ఈ విధంగా. ఎందుకంటే కచ్చపక్కగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది అనమాట. తినేటప్పుడు పంటికి తలుగుతుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో నేనైతే చాప్ చేసేసుకున్నాను. సో చూపిస్తాను. ఇది కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట. చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది కూడా. చూస్తున్నారు కదా ఈ విధంగా ఎంత చక్కగా కట్ అయిపోయాయి, చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ అయిపోయాయి అనమాట. ఇది లేకపోతే కటర్ అయినా చేసుకోండి, చెప్పాను కదా మీకు ఎలా వీలైతే అలా. సో ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. దీంట్లో సరిపడా ఆయిల్, అంటే సరిపడా అంటే నేనైతే 1 స్పూన్ ఆయిల్ వేసాను అనమాట. సో 1 స్పూన్ ఆయిల్ వేసేసిన తర్వాత కాస్త వేడెక్కనివ్వండి. ఆల్రెడీ వేడెక్కేసింది, ఎందుకంటే నేను స్టవ్ ఆన్ చేశాక కెమెరా సెట్ చేశాను అనమాట. సో దీంట్లో జీరా వేసాను, జీలకర్ర వేస్తున్నాను. సో జీలకర్ర ఇందులో అయినా వేసేయండి లేదా పిండిలో అయినా వేసేయండి, పిండి కలుపుకునేటప్పుడు అందులో అయినా వేసేయండి, బాగుంటుంది. సో ఇందులో నేనైతే ఇందులో వేస్తానన్నమాట, నాకు ఇలా అయితే బాగుంటుందని. సో ఇప్పుడు మనం చాప్ చేసుకున్నాం కదా, అంటే ఇప్పుడు ఉల్లిపాయలు అదేవిధంగా పచ్చిమిర్చి కూడా కట్ చేసేసాం కదా. సో అవన్నీ కూడా ఈ విధంగా ఇందులో వేసేసేయాలి. ఒకవేళ మరీ పెద్దదిగా అనిపిస్తే మాత్రం తీసేసేయండి, ఎందుకంటే మనము స్టఫ్ చేసుకున్నాక రోల్ చేస్తాం కదా. సో అప్పుడు మనకి కాస్త ప్రాబ్లం అవుతుంది. మొత్తం స్టఫ్ అనేది స్మూత్గా ఉంటేనే బాగుంటుంది అనమాట. సో దీంట్లో నేను కడిగి పెట్టుకున్న కొత్తిమీర అదేవిధంగా కరివేపాకు కూడా ఎంచక్క కడిగేసి వేసాను అనమాట. ఇది కూడా సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. సో ఇదే ప్లేస్లో మీకు వీలైతే కస్తూరి మెంతి అని ఉంటుందన్నమాట. సో అది ఫ్లేవర్ కోసము, అది యాడ్ చేసుకున్నా కానీ పర్వాలేదు, ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తారు చాలా మట్టుకు, నేనైతే యాడ్ చేయలేదు. సో నేను కస్తూరి మెంతి ఎక్కువ మట్టుకు కర్రీలో మాత్రమే ప్రిఫర్ చేస్తాను. సో ఇది ఎంచక్క ఇలా చూస్తున్నారు కదా గోల్డెన్ బ్రౌనిష్గా వచ్చాక దీంట్లో కాస్తంత పసుపు యాడ్ చేస్తున్నాను, అంటే చిటికెడు పసుపు వేసేసి సాల్ట్ వచ్చేసి మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. కాస్త అంటే చాలామంది పిండిలో కూడా వేస్తారు. సో పిండిలో వేసేవాళ్ళు ఇక్కడ చూసి వేసుకోండి కర్రీలో. నేనైతే పిండిలో యాడ్ చేయలేదు కాబట్టి స్టఫింగ్కి మొత్తం కూడా ఎంత అవసరం పడుతుందో అంత ఉప్పు ఇందులోనే కలిపేసాను. సో అదేవిధంగా ఇప్పుడు పొటాటోస్ మనకి ఉడికిపోయాయి ఆల్రెడీ. సో అదంతా పైన పొట్టు తీసేసి ఈ విధంగా చూడండి స్మాష్ అయిపోతాయి అనమాట, ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెట్టాం కాబట్టి ఈ విధంగా మెత్తగా అయిపోతుంది. సో ఇలా అయినా చేసుకోండి, లేదా ఒక స్పూన్తో గిన్నెకి అన్న ఇలా ప్రెస్ చేసినా కానీ సరిపోతుంది అనమాట. సో ఇదంతా కూడా మనము ఇలా ఈ విధంగా స్మాష్ చేసి వేసేసుకోవాలి. జస్ట్ ఈ ప్రాసెస్ అంతా కూడా జస్ట్ మనకి 12 మినిట్స్ వరకు పట్టిందనమాట. అన్నీ రెడీ అయిపోయి పెట్టేసుకున్నామంటే ఒక 5 మినిట్స్లో పాటు అయిపోతుంది. దీనికి పెద్దగా పనేం పట్టదు. సో మనకు ఆనియన్స్ ఒక్కటి మగ్గడం మాత్రమే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అంతా కూడా వేసేసుకొని ఎంచక్క ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. మన కర్రీ అయితే స్టఫింగ్కి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం
పిండి అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి కదా. నేను మైదా పిండి తీసుకున్నాను, ఒక 1.5 కప్పు మైదా పిండి తీసుకున్నాను అనమాట. సో దీంట్లో నేను సాల్ట్ కానీ ఏవి కూడా యాడ్ చేయట్లేదు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కాస్త వాటర్ యాడ్ చేస్తూ ఎంచక్క మనం పూరి పిండి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. కాస్త మెత్తగానే ఉండాలి, ఎందుకంటే సాగుతూ ఉంటుంది కదా. సో మనకి అలా సాగుతూ ఉన్న కొద్దీ కూడా ఏమవుతుందంటే సన్నగా వచ్చేస్తుంది అనమాట. మనకి చపాతీ అనేది కూడా పరాటాకి చాలా సన్నగా కూడా వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, అంటే బౌల్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసి పక్కా పెట్టేసుకున్నాను. సో ఈ విధంగా స్టఫింగ్ కోసం అనేసి ఇలా నేను వెడల్పు చేశాను అనమాట ఈ పిండిని. సో ఇలా తీసుకున్న తర్వాత స్టఫింగ్ కోసం అనేసి మనం ఆలు ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ ఆలుని కూడా ఇలా రోల్ చేసుకొని ఇందులో పెట్టేసుకొని మనం భక్షాలు అయితే ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో, భక్షాల పూర్ణాలు ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అదే విధంగా ఇలా పూర్ణం పెట్టాక ఎలా అంటామో అదే విధంగా మనము ఈ ఆలు స్టఫింగ్ అంతా కూడా పెట్టేసి ఇలా పిండిని కూడా చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పిండి ఏం మనకు పట్టదు, ఎందుకంటే నేను కరెక్ట్గా తీసుకున్నాను కాబట్టి. సో ఈ విధంగా చేసుకొని ఒకసారి ఇలా రోల్ చేయాలి. ఇలా రోల్ చేస్తే ఎక్కడైనా అంటే కొంచెం హెయిర్ గ్యాప్ అంటే రాలిపోతున్నట్టు అనిపించినా కానీ పోతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నేను కాస్త పొడిపిండి వేసేసుకొని ఈ విధంగా సైడ్స్కి అయితే ఒత్తుకున్నాను, ఎందుకంటే ఆ సైడ్స్కి మనం ప్రెస్ చేయడం వలన మనకి దొడ్డుగా కాకుండా మొత్తం కూడా సైడ్స్ అంతా కూడా సన్నగా ఉంటుంది. లేకపోతే సైడ్స్కి అంతా దొడ్డుగా వచ్చేసి మధ్యలో మాత్రం సన్నగా వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఫస్ట్ సైడ్స్కి అనేది ప్రెస్ చేసేసుకోవాలి. సో అంతా ప్రిపేర్ అయిపోయాక నేను ప్యాన్ పెట్టేసుకున్నాను, పెంక పెట్టేసేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత దాని మీద ఇలా వేసేసాను. సో దీని మీద మనం ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత సన్నగా వచ్చేసింది ఇక్కడ కూడా. లేకపోతే మనకి ఒక సైడ్ దొడ్డుగా మధ్యలో వచ్చేసి సన్నగా ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఫస్టే మనము సైడ్స్కి అంతా కూడా ప్రెస్ చేసేసేయాలన్నమాట. సో బ్యాక్ టర్న్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా ఎంచక్క వేగింది ఇక్కడ ఇంకా కాలేదు కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం బటర్ కానీ గీ కానీ ఆయిల్ కానీ ఏదైనా సరే అప్లై చేసుకోవాలి. బటర్ అయితే ఇంకా బాగుంటుందన్నమాట. సో బటర్ లేని వాళ్ళు నో ప్రాబ్లం, ఏదైనా సరే ఆయిల్ అయితే వేసేసేయండి, మంచి నూనె అయితే వేసేయండి. సో 2 సైడ్స్ ఈ విధంగా వేస్తూ మనము ఎంచక్క 2 సైడ్స్ కూడా కాల్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా పొంగుడు అయితే వచ్చేస్తుంది. సో దాన్ని ఇలా ప్రెస్ చేస్తున్న కొద్దీ పొంగు అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో ఇలా వస్తుంది కదా, చూస్తున్నారు కదా మనకైతే పరాటా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ విధంగానే అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. సైడ్స్కి మనం ప్రెస్ చేస్తూ చేయాలి అన్నమాట. మధ్యలో ఎలాగైనా సరే మనకి వస్తుంది, మంట వస్తుంది కాబట్టి మధ్యలో తొందరగానే కలరింగ్ వచ్చేస్తుంది, కాలిపోతుందన్నమాట. మనకి ఈ చపాతీ అనేది మనం సైడ్స్లోనే ఒత్తుతూ కాల్చేసేయాలి. అప్పుడు మాత్రమే బాగా చుట్టూరా కూడా ఈ విధంగా కాలుతుంది. చూస్తున్నారు కదా ఎంచక్క ఈ చుట్టూరా కూడా ఎంత బాగా వచ్చేసింది కదా. లేకపోతే మధ్యలోనే కాలుతుంది, చుట్టూ మొత్తం అలాగే పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా మనం సైడ్లో కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా పొరలు కూడా ఎంత చక్కగా వచ్చేసాయి కదా. చూడండి ఎంత చక్కగా పొరలు వచ్చేసాయి. మనం లేయర్స్ కింద కూడా పెట్టుకోలేదు ఏది కూడా, జస్ట్ పిండి తీసేసి దాంట్లో స్టఫ్ చేసి పెట్టుకున్నాము. చూస్తున్నారు కదా చాలా టేస్టీ అండ్ ఈజీ. ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. సూపర్ యమ్మీగా ఉందన్నమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్నాక్ అని చెప్పాను కదా, నేను పరాటాలు చేశాక మిగిలిన పిండిలో చేస్తున్నాను. ఈ పిండిలో కాస్త జీలకర్ర, కాస్త చిటికెడు ఉప్పు వేసాను అనమాట. ఉప్పు వేసేసి కలిపేసాను, ఇది స్నాక్ కింద చేస్తున్నాను అనేసి. సో దీన్ని కూడా యాస్టీస్గా మనము ఈ విధంగా చేసేసుకోవాలి. అంటే మనము చపాతీకి ఎలా అయితే రోల్ చేస్తామో ఆ విధంగా చపాతీ ప్రిపేర్ చేస్తాం కదా, అదే విధంగా ఇప్పుడు దీన్ని అంతా కూడా కాస్త పల్సగా చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా పొడిపిండి వేస్తూ ఎంచక్కా ఈ విధంగా వేసేసుకోవాలి. సో ఇలా వేసిన తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా కట్ చేశాను అనమాట. మీకు ఎలా ఇష్టమైతే అలా కట్ చేసేయండి. పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ ఏదో ఒకటి అడుగుతుంటారు కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది. అదేవిధంగా మిగిలిన పిండితో ఇలా స్నాక్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు.
సో చూస్తున్నారు కదా, నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నాను. మీకు ఎలాంటి షేప్ కావాలంటే అలాగా కట్ చేసుకోండి. కింద కాస్త పొడిపిండి అయితే వేసేయండి, లేకపోతే ఈ విధంగా అంటుతూ ఉంటుంది. నేను ఎక్కువ పొడిపిండి యాడ్ చేయలేదు, సో నాకు కొంచెం ఇలా అనిపించింది. కాకపోతే లేయర్స్ కింద తీసాక తర్వాత కాస్త పొడిపిండిలో నేను ఇందులో వేసానమాట. సో అప్పుడు మనకి ఇలా విడివిడిగా అయితే వచ్చేసింది. సో ఇవన్నీ ఒక గిన్నెలో తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాండీ పెట్టేసుకున్నాను. డీప్ ఫ్రైస్కి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసేయాలి. సో మనము ఎక్కువ అవసరం పట్టదు, ఎందుకంటే మనం కొన్ని మాత్రమే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఈ విధంగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఇలా ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోండి. ఒకేసారి వేసుకున్నా నో ప్రాబ్లం, ఎందుకంటే మనము పిండి దానికి అంటించాం కాబట్టి అతుక్కునే అవకాశం అయితే లేదు. సో ఈ విధంగా కాస్త బ్రౌనిష్ కలర్ రాగానే ఈ విధంగా మనము టర్న్ చేస్తూ పోవాలి అన్నమాట. సో ఇలా టర్న్ చేస్తూ చేసుకోవాలి. సో ఇది హాట్ ఐటమ్గా కావాలంటే ఈ విధంగా చేసుకోవాలి. ఒకవేళ స్వీట్ ఐటమ్గా కావాలి అనుకుంటే పక్కన పాకం ప్రిపేర్ చేసుకొని ఇవి అయిన వెంటనే ఆ పాకంలో వేసేస్తే మనకి స్వీట్ ఐటమ్ కూడా రెడీ అయిపోతుంది. నేనైతే ఇప్పుడు స్నాక్ హాట్ ఐటమే చేస్తున్నాను అనమాట, ఎందుకంటే వెదర్ మొత్తం కూల్గా ఉంది కదా, మళ్ళీ కోల్డ్ కాఫ్ వచ్చే అవకాశాలు ఉంటాయి పిల్లలకి. సో స్వీట్ కంటే హాట్ బెటర్ అనిపించింది అనమాట. సో అన్నీ కూడా ఈ విధంగా నేను ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. సో దీన్ని కొంతమంది నవప్పడాలు కూడా అంటారనమాట, అంటే దాంట్లో కారం అవి వేయకపోతే నవప్పడాలు అంటారు. మేము చిన్నప్పుడు చాలా తిన్నామన్నమాట ఇలా నవప్పడాలు. సో ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఒక గిన్నెలో అయితే తీసేసుకున్నాను. అంటే ఏ గిన్నెలో అయితే నేను పిండి ప్రిపేర్ చేస్తానో అదే గిన్నెలోనే వేసేసాను, ఎందుకంటే చాలా అయిపోతున్నాయి కదా మన వీడియోస్ కోసం, అయితే మరీ ఎక్కువ అయిపోతున్నాయి. సో ఇలానే దీంట్లోనే వేసేసుకున్నాను. అంటే ఎక్కువ ఆర్బాటలకు వెళ్ళాను అనమాట, అంటే ఎక్కడ ఉన్నాము మనం ఉన్న దాంట్లోనే చేసేసుకోవాలి. అంతేకాని చూపించడం కోసం అనేసి ఏదేదో గిన్నెలు తీసుకొని అదే చేయనవసరం లేదు కదా. సో దీంట్లో చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేసేసాను. ఇలా వేసేసిన తర్వాత దీన్ని ఒకసారి ఇలా చేసుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తుంది అన్నమాట. చూసారు కదా, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా 2 ఐటమ్స్ అయితే చాలా రెడీ అయిపోయాయి అనమాట. జస్ట్ 15 మినిట్స్లోనే మనకి 2 ఐటమ్స్ రెడీ అయిపోయాయి. అదేవిధంగా పరాటా ఇలాగే స్నాక్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము. సో ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఒక లైక్ ఇచ్చేయండి, మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం